జై శ్రీరామ్. భగవద్భక్తులందరికీ కూడా ఝాన్సీ ఆధ్యాత్మిక ముచ్చట్లకి స్వాగతం, సుస్వాగతం. మనం మహత్తరమైనటువంటి యోగ వాసిష్ఠ రామాయణాన్ని చెప్పుకుంటున్నాము. మహావిశిష్టమైనటువంటిది రామాయణం. ఇందులో రామచంద్రమూర్తి యొక్క మనసులోని విచారాన్ని తొలగించడం కోసమని వశిష్ఠ మహర్షి అనేక కథలను చెప్తున్నారు. అందులో భాగంగానే మనం దామవేళ కఠోపాఖ్యానాన్ని చెప్పుకుంటున్నాం. ముందుగా ఆ దేవదేవుని ప్రార్థన చేసుకుందాం. జయ శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఓం. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజలిశలాకయా చక్షురిన్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. వైదేహీ సహితం స్ఫురద్రుమతలే హైమే మహామంటపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం. అగ్రే వాచయతి ప్రభంజనసుతే తత్తం మునిభ్యః పరం వ్యాఖ్యాంతం భరతాదిభిః పరివృతం రామం భజే శ్యామలం. ఆ పార్వతీ పరమేశ్వరులకి ప్రణామం చేసుకుంటూ, సర్వానికి ఆది దంపతులు వాళ్లే కదా కారణం, ఆ దేవతలకి ప్రణామం చేసుకుంటూ మనం యోగ వాసిష్ఠ రామాయణంలోకి అడుగు పెడదాం. అయితే ముందుగా ఒక చిన్న పొరపాటుగా ఒక మాట మాట్లాడాను నేను. ఈ దామవేళ కఠోపాఖ్యానం చెప్తున్నటువంటి మొదటి భాగంలో ధృతరాష్ట్రుడు గాంధారి గురించి చెబుతున్నప్పుడు విదురుడు అనబోయి నేను పొరపాటున విభీషణుడు అన్నానండి. అది నన్ను క్షమించండి. కొంచెం చెబుతున్నప్పుడు పొరపాటున మాట విభీషణుడు అని అనేసాను, విదురుడికి బదులుగా. ఓకే, ఇప్పుడు మనం కథలోకి వెళదాం. యోగ వాసిష్ఠ రామాయణాన్ని రామచంద్రమూర్తికి చెప్తున్నారు. మనస్సులోని నైర్మల్యానంతా కూడా తీసివేయటం కోసమని. దామవేళ కటులని నిలవరించలేకపోయేప్పటికీ బ్రహ్మదేవుడిని సలహా అడగటము, ఆ బ్రహ్మదేవుని యొక్క సలహా మేరకు దేవతలు అహంకారాన్ని జనింపజేసి దామవేళ కటులని నివారించడం జరిగింది. వాళ్ళని నిలవరించారు. వాళ్ళు ఓడిపోయారు, వెళ్ళిపోయారు. ఇదంతా కందరి సంఖ్యలో మనం తెలుసుకున్నాం. తర్వాత శ్రీరామచంద్రమూర్తి ఈ అహంకారం ఎప్పుడైతే దామవేళ కట్టులలో అహంకారం వృద్ధి పొందిందన్నారు కదా, అది వృద్ధి పొందకుండా ఉండాలి అంటే ఏం చేయాలని అడిగారు. అందుకు గాను వశిష్ఠ మహర్షి కూడా అహంకారం 3 రకాలుగా ఉంటుంది. భగవంతుని గురించినటువంటి అహంకారం అయితే తప్పులేదు. అదే దృశ్యమాన ప్రపంచం కోసమై అహంకారం పోవటం అనేది కరెక్ట్ కాదు, అది సబబైనటువంటి విషయం కాదు అని చెప్పడం జరిగింది. ఇదంతా కూడా కిందటి సంచికలో మనం తెలుసుకున్నాం. ఇప్పుడు మరి దేవతల చేతిలో పరాజయం పొందారు దామవేళ కట్లు. అయితే శంబరాసుడు ఊరుకున్నాడా? శంబరాసుడి ఉద్దేశం ఏమిటి? దేవతలను కూడా జయించాలి, స్వర్గాన్ని అధివరించాలి. ఎప్పుడైతే దామవేళ కట్టులని దేవతలు నిలువరించారో కొంతకాలం ఆగాడు. కంగారు పడలేదు ఆయన. చూడండి, రాక్షసుడైనా కూడా అసలు వాళ్ళకే ఎక్కువ ఆలోచన, వాళ్ళకే తెలివితేటలు ఎక్కువ ఉంటాయేమోనండి. మన సినిమాలో కూడా చూడండి, విలను చివరికంట మహా తెలివిగా ఉంటాడు, హీరో ఒక్క నిమిషంలో వస్తాడు, ఏదో చేసుకెళ్ళిపోతూ ఉంటాడు. అందుకే అందరికీ విలన్ లక్షణాలే వస్తున్నాయి. అసలు వాళ్ళ తెలివితేటలు వాళ్ళ ధైర్యం వస్తున్నాయేమో అనిపిస్తుంది. అలాగే శంబరాసురుడు కూడా ఆలోచించాడు, అసలు నేను చాలా గొప్ప గొప్ప వాళ్ళని నా మాయ చేత సృష్టించాను. బాగా గుర్తుపెట్టుకోండి, శంబరాసురుడు తన యొక్క మాయతో సృష్టించాడు. అంటే శంబరాసురుడు లేకపోతే మాయ కూడా పోతుంది, అదనమాట. అలాంటి గొప్పవాళ్ళని కూడా ఈ దేవతలు అహంకార పూర్తిని చేశారు. వీళ్ళు వాళ్ళ యొక్క మూర్ఖత్వంతో వాళ్ళు చెప్పినటువంటి వాళ్ళ అన్న మాటలు విని అహంకారానికి పోయారు. చివరికి పరాజితులైపోయారు కదా అనుకున్నాడు.
అని ఏం ఆలోచించాడు చూడండి. ఈసారి అలాంటి వాళ్ళని నేను నా మాయ చేత సృష్టించకూడదు. ఎలాంటి వాళ్ళని సృష్టించాలంటే వాళ్ళు గొప్ప అధ్యాత్మవేత్తలు. చూడండి, వాళ్ళు గొప్ప అధ్యాత్మవేత్తలు అయి ఉండాలట. వేదసారం తెలిసి ఉండాలి. ఆధ్యాత్మిక భగవంతుని గురించి అంటే పరమాత్మ జ్ఞానం బాగా ఉండాలి వాళ్ళకి. వివేకవంతులై ఉండాలి. ఎవరు ఏం చెప్తే అది విని వాళ్ళ యొక్క మోహంలో పడిపోనంతటి వివేకవంతులై ఉండాలి. అలాంటి గొప్ప వాళ్ళని నేను సృష్టించాలి అనుకున్నాడు. ఎంత తెలివో చూడండి. దీన్నే అంటారు తెలివైన వాళ్ళు చిన్న ఉపాయంతో అపాయం నుంచి తప్పించుకుంటారు. ఒక మాట, మంచి మాట చాలు. ఏదో మరక మంచిదే అంటూ ఉంటాడు. అలాగే చిన్న మాటతోటి మంచి ఉపాయంతో ఈయన మళ్ళీ తన మాయతో సృష్టించాలి అనుకున్నాడు రాక్షసుల్ని. ఆ విధంగా వచ్చిన వారే భీమ, పాస, దృఢ. మళ్ళీ ముగ్గురు సృష్టించాడు. ఆ ముగ్గురు అధ్యాత్మపరంగా చాలా గొప్పవాళ్ళు, వివేకవంతులు. వీళ్ళు యుద్ధం జరుగుతున్న సమయంలో మళ్ళీ తిరిగి యుద్ధానికి వెళ్ళారు. దేవతలతో యుద్ధం చేస్తున్నారు. ఎప్పట్లానే దేవతలు పొగుడుతూ ఉన్నారు. వీళ్ళకి ఏమి అహంకారం కానీ కోపం కానీ ఏమీ రావటం లేదు. దానికి కారణం ఏంటి? అపచ్చరీరం విబుధాః కో అసావహమితి స్థితి విచారాదిత్తమేతేషాం ప్రోదగున్న భయాదయః తేషాం యానదుతేత్ అంతర్మర్మమేదం ఇతి వాసనాం తావత్కో అయమహం చేతి విచారాద్యత్య సత్యతాం. నేను శ్లోకాలు ఎందుకు చదువుతున్నాను అంటే రామచంద్రమూర్తి ఇలా అడిగారా, వశిష్ఠ మాట చెప్పారా, అసలు ఈవిడ చెబుతోంది నిజమేనా, ఇవి ఎక్కడైనా విన్నామా అనేటువంటి ఆలోచన అంటే అనుమానం ఎవరికి రాకూడదని యోగ వాసిష్ఠ రామాయణంలో ఉన్న వాటిలో కొన్ని శ్లోకాలను మాత్రం నా వంతు నా శక్తి మేర నేను చదివి మీకు వినిపిస్తున్నాను అన్నమాట. ఆ విధంగానే ఇప్పుడు వాళ్ళకి ఎప్పుడైతే ఉభయులకి కూడా యుద్ధం జరుగుతూ ఉందో ఆ సమయంలో వీళ్ళెవరు, నేనెవరు, ఎందుకు యుద్ధం చేస్తున్నాము అనేటువంటి భావం కొంచెం నేను, నాది, ఇది ఏమిటి అనేటువంటి ఆలోచన రాగానే వెంటనే ఈ ప్రపంచం ఏంటి, నేనేంటి, అంతా ఒకటి అనేటువంటి సదాలోచన వాళ్ళకు వస్తుంది. వాళ్ళ దేవతలు, నేను చాలా బలవంతుడిని, నేను వాళ్ళని కొట్టాలి అన్న ఆలోచన రావటం లేదు. నేనేమిటి, వాళ్ళేమిటి, అంతా ఒక్కటే, సర్వం భగవన్మయము అనేటువంటి ఆలోచన వాళ్ళకి వస్తుంది. ఎందుకంటే సృష్టి చేయటమే ఆయన అధ్యాత్మవేత్తలైనటువంటి వాళ్ళని సృష్టి చేశాడు. వాళ్ళకి రెండో ఆలోచన ఎందుకు వస్తుంది? ఆ విధంగా ఎప్పుడైతే వాళ్ళు ఎంత ప్రయత్నం చేయనివ్వండి, వాళ్ళలో కోపం రావట్లేదు, విసుగు రావట్లేదు, విరామం రావట్లేదు, అసూయ రావట్లేదు. ఇంకా దేవతలు కూడా, వీళ్ళు కూడా బలవంతులు, అధ్యాత్మవేత్తలు అని దేవతలు ఊరుకున్నారు, భీమభాసులు కూడా ఊరుకున్నారు, నిమిత్తం మాత్రంగా ఉండిపోయారు. తర్వాత సంబరాసుడే లేకపోతే ఈ మాయా జగత్తు కూడా వెళ్ళిపోయిందనమాట. ఈ విధంగా వారి మధ్య వైరం అనేటువంటిది జరిగినా లేనట్టుగానే ఉంది. అయితే సమ్యగాలోకనా తద్వాసనా ప్రవిలీయతే వాసనా విలయే చేతః శమమాయాతి దీపనత్ ఆత్మైవేదం జగత్సర్వం ఆత్మైవేదం జగత్సర్వం కః కిం భావయతు క్వన భావనా నామ నాస్త్యేన తదే తత్సమ్యగీక్షణం. అంటే ఏమిటో చూద్దాం. వీరు ఉభయులు కూడా సత్యాన్ని బాగా అర్థం చేసుకున్నారు. అందువల్ల వాడికి వాసనలు రాలేదు. వాసన క్షయం. ఎప్పుడైతే వాసన లేవో మనసు నిర్మలమైపోతుంది.
నూనె లేకపోతే దీపం ఏ విధంగా ప్రజ్వలేదో ఆ విధంగా నూనె లేనటువంటి దీపంలా ఉండిపోయింది. వాసనలు ఉంటేనే కదా మనసులో అనేక రకాలైనటువంటి ఆలోచనలు వచ్చేవి. ఎప్పుడైతే వాసనలన్నీ సమసిపోయాయో మనసు ప్రశాంతంగా ఉంది. నూనె లేని దీపములాగా ఉండిపోయింది. అదే ఈ జగత్తంతయు ఆత్మయే, మరొకటి లేదు అనేటువంటి దృష్టి వారి ఉభయులకి వచ్చేసింది. రామ, ఈ విధమైనటువంటి మనస్సు ఎవరికైతే వస్తుందో వారు ముక్తి పొందిన వారే కదా. వాసన చిత్తన మానౌ శబ్దానర్ధ సమన్వితౌ సత్యావలోకనాద్యత్ర విలీనౌ తత్పరం పదం. అప్పుడు రామచంద్రమూర్తి ఏమని అడిగారు తెలుసా? మహర్షి, పరమాత్మ అంటున్నారు, పరమాత్మ పదం గురించి కొంచెంగా చెప్పండి అని అడిగారు. అందుకని వశిష్ఠ మహర్షి ఏమంటున్నారు? వాసన చిత్తన మానౌ శబ్దానర్థ సమన్వితౌ సత్యావలోకనాద్యత్ర విలీనౌ తత్పరం పదం. తేన శబ్దం రసం రూపం గంధం జానాతి రాఘవ సోయమాత్మా పరం బ్రహ్మ సర్వమాపూర్వ సంస్థితః. ఓ రాఘవ, శ్రీరామ, దేనిచే నీవు శబ్ద స్పర్శ రూప రసగంధాల్ని తెలుసుకుంటున్నావో అదే పరమాత్మ. ఆ పరమాత్మే ఆ పరమాత్మే ఇక్కడ జీవాత్మ రూపంలో నీలో లేకపోతే నీకు ఎలాంటి శబ్దాలు కానీ స్పర్శ కానీ రసాలు ఘ్రాణం చేసేది కానీ నీకేది నీలో చలనమే ఉండదు. శబ్ద స్పర్శ రూప రసాది గంధాదులు ఏమీ కూడా నీ మీద పని చేయవు. అంటే ఒక శవానికి ఇవన్నీ చూపిస్తే ఎందుకు పనికిరావు. మనలో చలనం జీవత్వం ఉండబట్టే పనికొస్తోంది. ఈ జీవత్వముకి కారణము పరమాత్మయే, అదే పరమాత్మ. అంతేకాకుండా శబ్ద స్పర్శ రూప రసాది గంధాలు ఎక్కడి నుంచి ఉద్భవిస్తున్నాయో అదే పరమాత్మ స్వరూపం. అంటే వాటి పుట్టుక ఎక్కడి నుంచి వస్తుందో అదేవిధంగా వాసనా చిత్త నామానో శబ్దానర్థ సమన్వితో సత్యావలోకనాద్యత్ర విలీనో తత్పరం పదం. వాసనా చిత్తం, మనస్సు, వాసనలు, ఈ రెండు కూడా ఎక్కడ లయించిపోతున్నాయో అదే పరమాత్మ. అదే పరమాత్మ యొక్క స్థానము. బాగా ఆలోచించుకో. నీలో వస్తున్నటువంటి ఈ ప్రతి దానికి కారణము లోపల ఉన్నటువంటి జీవత్వమే, ఆ ప్రకాశమే. అది నశించిపోతే సమస్తము నశించిపోతుంది. అయితే నాయనా రామ, సంసారస్యాస్య దుఃఖస్య సర్వోపద్రవదాయినః ఉపాయ ఏక ఏనాస్తి మనస స్వస్య నిగ్రహ శ్రూయతాం జ్ఞాన సర్వస్వం శ్రుత్వా జైనావధార్యతాం భోగేచ్ఛ మాతృకో బంధత్యాగో మోక్ష ఉచ్యతే. అసలు సమస్త ఉపద్రవాలకి కారణము, దుఃఖరూపానికి కారణము మనస్సే. అయితే మనసుని నిగ్రహిస్తే ఇవన్నీ కూడా సమసిపోతాయి. అంతకంటే మించిన ఉపాయము ఏమీ లేదు. భోగాల ఎడ కోరిక ఉండటమే బంధము. నాయనా రామ, నువ్వు దేశమంతా కూడా పర్యటిస్తున్నప్పుడు నీవు వ్యాకుల పడటానికి కారణం ఇదే. అందరూ కూడా వారి వారి యొక్క బంధాలలో, కోరికలలో చిక్కుకుని చాలా అమితంగా బాధపడటం నీవు చూశావు. ఆ బంధం చూసే ఈ సృష్టి అంతా ఇలాగే ఉంటుందేమో అని అనుకుంటున్నావు. భోగములకై వాళ్ళ యొక్క తాపత్రయము, బంధాలకై వాళ్ళకున్నటువంటి తపన, ఈ రెండే వారి యొక్క బాధలకి కారణమైంది. ఎప్పుడైతే ఈ రెండింటినీ జయించారో వాళ్ళకి ఈ బాధలే ఉండవు. వచ్చినప్పుడు అనుభవించండి, పోయినప్పుడు బాధపడద్దు. ఈ రెండింటికి తేడా ఒకటే, వదులుకోవటము, అనుభవించటము.
అన్నీ కూడా నీటి మీద వచ్చిన తెట్టులాగా వస్తూ గాలివాటంగా వస్తూ వెళ్ళిపోతూ ఉండాలి. అప్పుడు నీ మనసులో లోపలికి వెళ్ళదు. ఆ మాయ మబ్బుటెరలో అలా వెళ్ళిపోతూనే ఉంటుంది. నీ మనసుకి ఈ బాధ అంటదు. అసలు నీకు ఎక్కడి నుంచి వచ్చిందయ్యా? ఏమి చూస్తే ఇలాంటి బాధ నీ మనసుకు అంటింది? నీవు పర్యటించినప్పుడు చూసినటువంటి అనేక సంఘటనలే నీ మనసుని కలిచివేశాయి. అదే నిజం అనుకుని నీవు ఈ విధమైనటువంటి నైరాశ్యంలో ఉన్నావు. సమస్తానికి కారణం వారి యొక్క కోరికలే, వారి యొక్క భోగేచ్ఛే. విషమా విషయభోగాః ప్రవిచార్య పునః పునః ఉపరిష్టాత్ పరిత్యజ్య సేన్యమానః సుఖావహ. మనసో అభ్యుదయో నాశో మనో నాశో మహోదయః జ్ఞామనో నాశమభ్యేతి మనో అజ్ఞస్య విబద్ధతే. అసలు వాళ్ళైనా నేనైనా నువ్వని ఎవరైనా కానీ ఎందుకు వస్తున్నాయి ఈ బాధలు అనేటువంటి విచారణ, ఆలోచన లేని కారణంగానే పెరిగి పెద్దదవుతున్నాయి. ఒక్కసారి వీటన్నిటి గురించి ఆలోచించి మూలం ఏమిటి, ఏ విధంగా మనం శమింపజేసుకుని శాంతంగా ఉండగలము అని ఆలోచిస్తే ఏ బాధలు కూడా మనని కృంగదీయవు, లొంగదీసుకోవు. మనస్సు పరిపక్వం చెందితే జ్ఞానవంతుడు అవుతావు. పరిపక్వం ఎప్పుడు చెందుతుంది? సమస్త విషయాలకి, సమస్త బాధలకి అంకురం ఎక్కడి నుంచి వస్తోంది, ఏ విధంగా మనం నివృత్తి చేసుకోవాలి అనేటువంటి విచారణ సప్త జ్ఞాన భూమికలలో నీకు చెప్పాను. దేనికైనా కూడా ఒక మంచికైనా చెడుకైనా విచారణ నీవు చేయటం మొదలు పెడితే నీకు సమస్య సమాధానం రెండు కూడా నీ మనసుకే తోస్తుంది. రామ, నా బంధోస్తి నా మోక్షోస్తి, నా బంధోస్తి నా బంధనం. అప్రబోధాదితం దుఃఖం పురబోధాత్మ విలీయతే. కుతో జాతే యమతితే రామమాస్తు విచారణ. ఇమాం కథమహం హన్మీత్యేషాతే అస్తు విచారణ. అసలు ఈ అవిద్య ఎక్కడి నుంచి పుట్టింది? ఈ అనాలోచితమైనటువంటి ఆలోచన, అనాలోచితమైనటువంటి అజ్ఞానం ఎక్కడి నుండి పుట్టింది? దీన్ని ఎలా నివారించుకోవాలి అని నీవు ఆలోచించు. ఎంతసేపు వాళ్ళని చూసి బాధపడుతున్నావే కానీ ఈ బాధలన్నిటికీ కారణం ఎక్కడి నుంచి వచ్చింది, నేను వీరందరినీ ఏ విధంగా శాంతింప చేయగలను అని నీవు ఆలోచించావనుకో, నీ మనసుకి మంచి ఆలోచన తట్టుతుంది. యథార్థానికి సమస్తానికి కూడా బంధాలే కారణము. బంధాలు లేకపోతే మోక్షము. వారి వారి యొక్క తాపత్రయాలే, వారి యొక్క తపనలే సమస్త బాధలకి కూడా కారణమని నీకు గ్రహింపుకు వచ్చేస్తుంది. ఎప్పుడైతే విషయం అర్థమైపోతుందో సుఖంగా తేలికగా ఈ సంసారాన్ని ఎదగలుగుతావు. అందరూ కూడా వారి వారి కర్మలకి, కష్టాలకి కూడా కారణం ఏమిటా అని ఒక క్షణం ఆలోచిస్తే సుఖంగా, శాంతంగా వాటిని బయట పడగలుగుతారు. సమస్తానికి వారి యొక్క బంధాలే, వారి యొక్క కోరికలే కారణం. ఎప్పుడైతే మనసు మనం బంధించగలిగామో, దేవతుల్యుడు ఓ రామచంద్ర, ఆయన పుత్రకామేష్టి యాగం చేస్తే పుట్టారు. అందుకని మహాజ్ఞానమైనటువంటి ఓ రామచంద్ర, చూసిన ప్రత్యక్ష దృశ్యాలను చూసి మనసు విచలితుడైపోయావు, మనసులో చాలా విచలితుడయ్యావు. బలీనర్దనదామగ్నం మనోమదన పల్వలే అలూన సీర్ణనయనం పలాద్రామ సముద్ధర. మనస్సు మరల్చు, ప్రయత్నించి నీ మనస్సుని మరల్చు. మనస్సు మకురగొడ్డు లాంటిది, పొట్లగిత్త లాంటిది. దాన్ని లొంగ తీసుకోవడం చాలా కష్టం. కానీ ప్రయత్నిస్తే
ఏదైనా కూడా లొంగుతుంది. మనసుని నీ ఉద్ధరింపు. పోట్లకెత్తైనటువంటి ఎద్దుని, ఆంబోతుని ఏ విధంగా ముక్కు తాడు వేసి ఆపుతారో, కాంబోతునైనా ఎద్దునైనా పోట్లకెత్తని ఏం చేస్తారు, ముక్కుకు తాడు వేసి ఏ విధంగా ఆపుతారో, నిలుపుతారో, అదేవిధంగా నీవు కూడా నీ మనసుని బలవంతంగా ఆపు. అక్కర్లేని విషయాల గురించి నీవు శోకిస్తున్నావు అంటూ నీవు నీ మనసుని ఓదార్చు. ఆశాపాశ శతాబద్ధ వాసనా భావధారిణ కాయత్కాయముపాయాంతి వృక్షాద్రక్షమివాణజాః. ఇలా నీకు ఎందుకు చెప్తున్నానంటే, ఆశల వలయాలకి చిక్కుకుని మళ్ళీ 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 జన్మ ఎత్తుతున్నారయ్యా. వీళ్ళందరూ కూడా వాసనలకు చుట్టబెట్టుకుపోయి అవే సంఖ్యలు అయిపోయి ఈ వాసనలు కోరికలు తీరక చనిపోయి మళ్ళీ మళ్ళీ జన్మ ఎత్తుతున్నారు. మళ్ళీ తిరిగి మనకి ప్రారంధ కర్మ, సంచిత కర్మ అని వస్తూ ఉంటాయిగా, ఆ సంచిత కర్మలన్నీ అనుభవిస్తున్నారు. ప్రారంధ కర్మను అలా ఉంచుగా మళ్ళీ ఆగామికి వెళ్ళిపోతున్నారు. సంచితం, ప్రారంధం, మళ్ళీ ఆగామి. ఎప్పటికీ ఈ జనన మరణ చక్రం నుంచి ఎప్పటికి తప్పించుకుంటారు. కాబట్టి మనని మనమే ఉద్ధరించుకోవాలి. విచక్షణా జ్ఞానంతో మనకి వస్తున్న కష్టాలకి, బాధలకి కారణం ఎక్కడి నుంచి వస్తోంది, ఏది కారణమయ్యింది అనేటువంటి గ్రహింపు నీకు రావాలి. ముందు నిన్ను నీవు ఉద్ధరించుకోగలిగితే మహారాజువి, సమస్త జగాన్ని కూడా ఉద్ధరించగలుగుతావు. అసతే తత్ అదితి జ్ఞాత్వా మాత్ర భావం నివేశయ అనుధావతి న ప్రాజ్ఞో విజ్ఞాయ మృగతృష్టికాం. మృగతృష్ణయ్య, ఈ మృగతృష్ణను చూసి దాని వెంట పరుగు పెడుతున్నారు. నిజానికి ఇచ్చాడు ఈ సంసారం, అనుభవించమనే ఇచ్చాడు. కానీ ఇది మృగతృష్ణ అన్న దృష్టి ఎప్పుడూ పెట్టుకోవాలి. పరుగు పెడుతున్నామే కానీ మృగతృష్ణ అనే ఆలోచన పెట్టుకోవాలి. పెట్టుకొని తస్మాన్వాతం భవో బాలో రామ రాజీవలోచన అవినాశమిహాలోక్య నిత్యమాశ్రయ సుస్థిరం. ఎప్పుడైతే ఇది వయాసిస్సు కాబట్టి జ్ఞానంతో మనం మెరుకుగా వెళుతూ ఉండాలి. భగవంతుడు ఆశీర్వదిస్తున్నాడు, ఆనందాన్ని ఇస్తున్నాడు, దుఃఖంలో పడదోస్తున్నాడు. మనం ఎప్పుడైతే ఈ ఆటలలో ఈ పోటీలో నెగ్గుకుంటూ వెళ్ళిపోతామో అప్పుడే ఆయన పాదపద్మాల దగ్గరికి వెళ్ళగలుగుతాము. ఒకసారి ఆడుతూ నెగ్గుతున్నాము, ఒకసారి ఓడుతున్నాము. ఇలాగే సుఖము దుఃఖము, సుఖము దుఃఖము, సుఖము దుఃఖము. మనం ఎప్పటికీ అలసిపోయి హా భగవాన్ ఇదంతా నీ మాయా, ఇదంతా ఆత్మస్వరూపమైనటువంటి నీవు చేస్తున్నటువంటిదే, ఓ ప్రత్యేగాత్మ, నేను బంధానికి లోను కాను, మోక్షానికి అర్హుడనవుతాను అని నీ మనసులో ఎప్పుడైతే దివ్య సంకల్పం వచ్చిందో అప్పుడే నీవు ముక్తుడివి. అలా ఉండాలే కానీ నీవు ఇంకా బాలకుడిలాగా చిన్నపిల్లవాళ్ళలాగా ఆలోచిస్తున్నావు. అలా ఆలోచించవద్దు. నీవు చిన్నపిల్లవాళ్ళ మాట్లాడుతున్నావు కానీ వేదాంతవేత్తలలాగా మనసులో ఆలోచిస్తున్నావు. నీ ఆలోచన, నీ పలుకు, నీ వయసు అన్నీ ఒక్కటి కావాలి. అప్పుడే నిన్ను నీవు ఉద్ధరించుకుంటావు, నీ దేశంలోని ప్రజలందరినీ కూడా ఉద్ధరించగలుగుతావు. రమ్యే ధనేషు దారాదౌ శోకస్య న పరోహికః ఇంద్రజాలే క్షణాదృష్టే నష్టేకా సరిదేవనా సరిదేననా. సంసారం ఇంత రమణీయంగా ఉంది అని అందరూ అనుకుంటున్నారు కదా, అందుకు కారణము భార్య, బిడ్డలు, సుఖభోగాలు. కొంతకాలం బాగానే ఉంటాయి. ఇవి ఎప్పుడైతే రోజు గడిచిన కొద్దీ తరిగిపోతూ ఉంటుందో దుఃఖం మొదలవుతూ ఉంటుంది. ధనధారేషు వృద్ధేషు
దుఃఖం యుక్తన తుష్టయ వృద్ధాయాం మోహమాయాం కమాశ్వాస నానిహ. ఎప్పుడైతే మనకి కుటుంబం వృద్ధి పొందుతూ ఉంటుందో, కుటుంబ వృద్ధితో పాటు బాధ్యతలు, బంధాలు, రోగాలు, రెస్టులు కూడా పెరుగుతూనే ఉంటాయి. అలానే ఇవేమీ లేకుండా ఉండాలా అని మనసుకు రావచ్చు. కానీ అన్నీ కావాలి. కానీ అతి సర్వత్ర వర్జియేత్, అతి సర్వత్ర వర్జియేత్. నిన్ను నీవు సంతోషంగా ఉంచుకో, నీ వారిని సంతోషంగా ఉండనివ్వు, అంతే. అప్పుడు ఎలాంటి ఇక్కట్లో నీ దరి చేరవు, సంతోషంగా తృప్తిగా ఉండటానికి ప్రయత్నిస్తావు, ఆదర్శమైనటువంటి జీవితాన్ని గడిపిన వాడు అవుతావు. నీకు ఎక్కడి నుంచి వచ్చిందయ్యా ఈ బాధ? ఒక్కసారి నిన్ను నీవే పరిశీలనగా చూసుకో. ఉచ్ఛ్యై పదాయ పరయా ప్రజ్ఞయా వాసనాగణాత్ పుష్పాద్గంధం వినోదారం చేతో రామ పృథక్ కురు. బాహ్య ప్రపంచం గురించి నీవు ఎంత తపన పొందుతున్నావో అందులో ఒక వంతైనా నీ మనసులోంచి మనసు గురించి ఆరాటపడు. ఉత్తమమగు ఆత్మపద ప్రాప్తికై మనసులో వైరాగ్యాన్ని అంటే నిర్మలత్వాన్ని పెంపొందించుకోవడానికి ప్రయత్నం చెయ్యి. ఇది చాలా సులభమైనటువంటి విషయము. ఇందులోనే ఒక భాగంలో చెప్తారండి, పువ్వు నలపడానికైనా కూడా కొంచెం మన శ్రమ పడాలి, కానీ మనసుని నిలపడానికి అంత శ్రమ కూడా ఉండదు. కానీ ఆ పని మనం చేయలేకపోతున్నాము, మనకు అన్నీ తెలిసి కూడా మనం చేయలేకపోతున్నాము. ఇప్పుడు ఈయన అదే చెప్తున్నారు, రోజుల తరబడి నీవు చూసిన బాహ్య విషయాల గురించి బాధపడుతూ నిన్ను నీవు శుష్కింప చేసుకున్నావు, నీ చుట్టూ ఉన్న పరివారాన్ని బాధపడేట్టుగా చేశావు. కానీ అసలు ఈ విషయాలు, ఈ బాధలు, ఈ దుఃఖాలు ఏ విధంగా వస్తున్నాయి, ఎవరికి కలుగుతున్నాయి, ఎలా పోతున్నాయి, ఇవి నిజమైనవేనా, శాశ్వతమైనవా అని ఆలోచించావా? ఎప్పుడైతే నువ్వు బాలకుల్లా ఉండిపోయావో బాలకుల్లానే ఉండిపోతావు. నీ ఆత్మ చెబుతున్నట్టు జ్ఞానవంతమైనటువంటి ఆలోచనతో ఉండు, నీవు జ్ఞానవంతుడు అవుతావు. సమస్తానికి నీ మనసులోనే సమాధానము దొరుకుతుంది. విగతేచ్ఛా యదా ప్రాప్తాం వ్యవహారానువర్తినః విచరంతి సమున్నతాః స్వస్థా దేహరదే స్థితాః. స్వస్థ సర్వే హి తత్యాగీ దురాలోకనవాజ్ఞనః పరాం శీతలత అంతరాదాయ విహరానఘా. నాయన రామ, జీవన్ముక్త స్థితిని పొందాలి అనుకున్నటువంటి వారు కూడా సమస్త కార్యాలని కూడా నిర్వహిస్తూనే ఉంటారు. అనేక మందిని నీవు చూస్తున్నావు, పురాణ పురుషుల్ని. అందరూ కూడా ఈ జగత్తులో ఈ శరీరాన్ని ధరించి, సంసారాన్ని కూడా ధరించి జీవన్ముక్త స్థితి పరుగులెడుతున్నారు. ఎలాగంటే వారి సమస్త వ్యవహారాలని నిర్వహిస్తూ కూడా ఏది కూడా మనసు లోపలికి వెళ్ళనివ్వటం లేదు. వచ్చిన ప్రాప్తించిన కార్యాన్ని చక్కగా నిర్వహిస్తూ ప్రశాంతంగా ఉంటున్నారు. అందుకు జనక మహారాజే గొప్ప కారణము. జనక మహారాజే కాదండి, మన ఇంట్లో పెద్దవాళ్ళు, మగవాళ్ళు ఉంటారు. వాళ్ళు కూడా అనేక రకాల ఇంట్లో కష్టాలు, సుఖాలు, బాధలు వస్తున్నా అన్నిటినీ మౌనంగా భరిస్తూ చేసుకుంటూనే వెళ్ళిపోతూ ఉంటారు. ఒక విధంగా చెప్పాలంటే మా ఆడవాళ్ళం కొంచెం బలహీనమే, ఏడ్చేస్తాం, బొబ్బలెట్టేసుకుంటాం, తిట్టుకుంటూ ఉంటాం. వాళ్ళు చాలా నిగ్రహంతో ఉంటారండి. వాళ్ళకున్న పరిధిలో వాళ్ళు చాలా నిగ్రహంతో ఉంటారు. అయితే వీరింకా గొప్పవాళ్ళు కాదంటలేదు, నేను చెప్తున్నాను అది. అందుకని ఎప్పుడూ కూడా ఆ నిగ్రహశక్తితో నీకు ప్రాప్తించిన ప్రతి కార్యాన్ని చక్కగా నిర్వర్తించు. దాని గురించి ఆలోచన చేయకు. అప్పుడు నీ మనసులో ఎలాంటి బాధలు ఉండవు. స్వస్థ చిత్తుడివై నిర్మలమైన మనసుతో ప్రతి దాన్ని కూడా త్యజించు. చెయ్యటం, వదిలేయటం. చేయవలసిన కార్యాలన్నీ కూడా చక్కగా నిమిత్త మాత్రుడివై చెయ్యి. తర్వాత విశ్రాంతిగా మనస్సులో నిర్మలమైనటువంటి శాంతి కలవాడివై ఉండు. అప్పుడు
నీకు ఏ బాధ ఉండదు, అసలు మనసులో బరువే ఉండదు నాయన. పైగా శ్రీరామ, ఈ శరీరాల యొక్క ఉత్పత్తి వినాశనాలు కాలాన్ని బట్టి వెళ్ళిపోతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి. బ్రహ్మదేవుడికి కూడా ఒక పరిమితి అంటూ ఉంది. కాబట్టి ఇవి ఏవీ శాశ్వతం కాదు. ఉన్నన్నాళ్ళు కూడా శోకాన్ని దూరం చేసుకొని శోకాతప్త హృదయం నుంచి దూరం అయిపోయి ఆనందంగా ఉండు. నీవు ఆనందంగా ఉండు. నిన్ను ఆశ్రయించి ఉన్నటువంటి నీ ప్రజలందరినీ కూడా సంతోషంగా చూడు. నీ తల్లిదండ్రులని, నీ కుటుంబాన్ని చక్కగా ఆనందంగా చూసుకో అంటూ ఆయన చక్కగా చెబుతూనే, రామా, నీ మనసుకి మరొక కథ చెబుతాను. విశ్రాంతి పొంది రేపటి సమావేశానికి కూర్చున్నప్పుడు నీకు మరొక మంచి కథ చెబుతాను అంటూ వశిష్ఠ మహర్షి చెప్పారండి. మహాద్భుతమండి. ప్రతి వాళ్ళు కూడా ఖచ్చితంగా నేర్చుకోవాలి, ఆలోచించాలి, ఆచరించాలి. అప్పుడే నిర్మలంగా ఉండగలుగుతాము. చిన్న వయసు నుంచే కూడా మనం ఇలా మన ప్రవృత్తిని మలుచుకోవాలి. పదే పదే వశిష్ఠ మహర్షి, నువ్వు బాలకుడు కాదు, పెద్దవాడిగా ఉండు అని ఆలోచించి చెప్తున్నారు ఆయన. రామచంద్రమూర్తికే వశిష్ఠ మహర్షి చెబుతున్నారు అంటే అదంతా మనకి చెప్తున్నట్టే కదా. మనందరూ కూడా అంత విజ్ఞతతో మెలుగుదాము. ఇది విన్నటువంటి ప్రతి వాళ్ళ మనసుల్లో కూడా సత్వగుణాన్ని రావాలి. కోపాలు, అసూయలు, మోహాలు అవన్నీ రాకూడదు. దూరం పెడుతూ ఉండండి. ఓకే, జై శ్రీరామ్. ఇది వాల్మీకి మోక్షోపాయో యోగ వాసిష్ఠ రత్నాకరే స్థితి ప్రకరణి దామవేళ కఠోపాఖ్యానం సమాప్తం. ఇప్పటికీ దామవేళ కఠోపాఖ్యానం, భీమభాస దృఢోపాఖ్యానం పూర్తయింది స్థితి ప్రకరణలో. తర్వాత మనం దాసూరోపాఖ్యానం చెప్పుకుందామండి. చాలా బాగుంటుంది. అసలు ఇవన్నీ కూడా ఇంతమంది విన్నారో లేదో నాకు తెలియదు, కానీ వినండి. అసలు అద్భుతమైన అమృతం పోస్తే ఇంకోసారి ఏం చేస్తాం, తేనేసారి చేతిలో ఇంకోసారి నాకాలనుకోమా, వెన్న పెడితే ఇంకొంచెం పెడితే బాగుండి తినాలి అనుకోమా. అదేవిధంగా అమృతప్రాయమైనటువంటి కథలను ఒకవేళ విన్నప్పటికీ మళ్ళీ మళ్ళీ వినండి, ఆనందాన్ని పొందండి. జై శ్రీరామ్. జై శ్రీరామను పలుకుని నాదము అనండి వినండి పదండి ముందుకు, తిరిగి వచ్చినే త్రేతాయుగము అలంకరించుడి అయోధ్య నగరము. అందరూ వెళ్ళి అయోధ్య నగరంలో మనందరూ కూడా ఆ సభలో కూర్చుందాం. వశిష్ఠ మహర్షి ఏం చెప్తున్నారో రేపు మళ్ళీ విందాం. జై శ్రీరామ్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.